సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ఎస్జే హర్ష ఉన్నారు. తనతో మాట్లాడదాం. నమస్తే హర్ష. నమస్తే. హర్ష, మొన్న ఢిల్లీ బాంబు ఘటన తర్వాత కొంతమంది ఉగ్రవాదుల్ని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. సో దీంట్లో చాలామంది వెల్ ఎడ్యుకేటెడ్ ఉగ్రవాదులు, బాగా చదువుకొని చదువు మీరిన ఉగ్రవాదులు, అది కూడా డాక్టర్ వృత్తి చేస్తున్న ఉగ్రవాదులు. అంటే వాళ్ళ చదువుకున్న చదువుని, వాళ్ళ వృత్తిని సమాజంలో మంచి కోసం ఉపయోగించాల్సింది పోయి భారతదేశంలో ఒక నర మేధానికి వాళ్ళు నిజంగా ప్రణాళిక చేయడం అనేది మానవ జాతి సిగ్గుపడేలా చేసిన ఘటన ఇది. పెద్ద పెద్ద విదేశాలకు వెళ్ళి అక్కడ వైద్య వృత్తిని చదువుకొని నేర్చుకొని వచ్చి ఇక్కడ భారతదేశంలో ఒక విష ప్రయోగం ద్వారా ఎంతోమంది భారతీయుల్ని చంపేద్దామన్న కుట్ర నిజంగా యావత్ ప్రపంచమే అవాక్కయ్యేలా చేసింది. ఆముదం గింజల్ని ఉపయోగించి రెసిన్ అనే ఒక విషయాన్ని తయారు చేసి అది భారతదేశంలో అంటే కొన్ని రాష్ట్రాల్లో, అంటే వాళ్ళు ఎంచుకున్న రాష్ట్రాలలో కొన్ని ప్రాంతాలలో ఆలయాల్లో కానీ లేదంటే మిగతా ఇతరత్ర ప్లేసెస్లో ఆ విష ప్రయోగం చేసి ఎంతోమందిని చంపాలన్న కుట్ర అయితే చేశారు. మొత్తానికైతే మాత్రం పోలీసులు ఆ కుట్రను భగ్నం చేశారు. ఏంటి అసలు వాళ్ళ స్ట్రాటజీ ఏంది? ఏ స్ట్రాటజీతో వచ్చారు? అసలు వాళ్ళు అనుకున్న ప్రణాళిక ఏంటి అసలు? కరెక్ట్ సార్. సో ఈ ఇష్యూని అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ మనం అసలు టెర్రరిజం ఎక్కడి నుంచి వచ్చింది, టెర్రరిస్టులు ఎలా వస్తున్నారు సొసైటీలోకి చూద్దాము. హిస్టరీలోకి వెళ్తే మీరు పాతకాలంలో మన దేశాలు ఇలాంటివి ఏమీ లేనప్పుడు అందరూ ట్రైబ్స్లో ఉండేవాళ్ళు, చిన్న చిన్న ట్రైబ్స్లో ఉండేవాళ్ళు. సో ఆ ట్రైబ్స్లో ఒక ట్రైబ్లో ఒక 100 మంది ఉన్నారు అనుకోండి, వాళ్ళందరూ కూడా వేరే ట్రైబ్ని చూస్తే భయం ఉండేది. ఎందుకంటే ఇప్పుడు లాగా కాదు, అప్పుడు ఇంత నాలెడ్జ్ ఏది లేదు వాళ్ళకి. వీళ్ళు ఇంకెవరో కొత్త జీవుల్లాగా అనిపించేవాళ్ళు. వీళ్ళు వచ్చి మనల్ని ఎక్కడ అటాక్ చేస్తారో, వీళ్ళు వచ్చి మన రిసోర్సెస్ని ఎక్కడ తీసేసుకుంటారో. సో ఇప్పుడు ఒక ట్రైబ్ ఫామ్ అయింది అనుకోండి, వాళ్ళకి ఏంటి అప్పట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఫుడ్ వస్తుందా, వాటర్ ఉందా, ఇలాంటి చిన్న చిన్నవే ఉంటాయి, షెల్టర్ ఉందా. వాళ్ళు వెళ్ళి ఒక చోట్ల ఒక గ్రూప్ మొత్తం వెళ్ళి ఫామ్ చేసుకొని ఒక చిన్న షెడ్ కట్టుకొని దాంట్లో షెల్టర్లో ఉండి, అక్కడ పక్కన నది ఉంటే దాంట్లో నుంచి నీళ్లు తీసుకొని వెళ్ళి హంటింగ్, వేటకి వెళ్ళి కొన్ని జంతువులు చంపి తెచ్చుకొని వచ్చి తిని అలా ఉండేవాళ్ళు. పక్కన ఇంకో ట్రైబ్ వాళ్ళు ఉంటే వీళ్ళు వచ్చి మనల్ని చంపేస్తారేమో, మన దగ్గర ఉన్న ఫుడ్ మొత్తం వాళ్ళలాగే వేసుకుంటారు, ఇలాంటి భయాలతో వెళ్ళేవాళ్ళు. ఎవెన్చువల్గా వరల్డ్ డెవలప్ అవుతూ ఈ కంట్రీస్ అనే సిస్టమ్ వచ్చింది. దేశాలు, రకరకాల దేశాలు, ఏ దేశం కూడా ఆ దేశం సపరేట్ ట్రైబ్. బ్రాడ్గా చూస్తే ఎవరికి వాళ్ళు సపరేట్ పెద్ద ట్రైబ్స్. ఈ దేశాలు కూడా ఒక దేశం కంటే ఇంకో దేశం పడేది కాదు. ఎందుకంటే వేరే దేశం వచ్చి మనల్ని ఆక్యుపై చేసుకొని మన మీద వాళ్ళ పెత్తనం చూపించి మన దగ్గర ఉండే రిసోర్సెస్ మొత్తం వాళ్ళు తినేస్తారేమోనన్న భయంతో ఇలా వస్తున్న టైంలో 15th 16th సెంచరీ అప్పుడు 1500 1600 అప్పుడు యూరోప్లో సైంటిఫిక్ రెవల్యూషన్ వచ్చింది. సైంటిఫిక్ రెవల్యూషన్ అంటే సింపుల్గా అర్థం చేసుకోవాలంటే అప్పుడే ఫర్ ద ఫస్ట్ టైం సైన్స్ని బాగా గుర్తించారు. సైన్స్ అనేది మామూలుది కాదు, దీన్ని ఉపయోగించుకుంటే మనం ఎక్కడికో వెళ్ళిపోవచ్చు అని చెప్పి కొత్త కొత్త టెక్నాలజీలు, షిప్పులు తయారు చేయడం, గన్లు తయారు చేయడం, ఇవన్నీ కొత్త కొత్త టెక్నాలజీలని 1500 1600 ఆ టైంలో సైంటిఫిక్ రెవల్యూషన్ అంటాం. ఆ టైంలో నుంచి మొదలైంది. ఎక్కడ మొదలైంది? యూరోప్లో అప్పుడు ఇలాంటి దేశాలు ఉండేవి. ఏవి? బ్రిటన్, డచ్, ఫ్రాన్స్, ఈ దేశాలు ఉండేవి. వీళ్ళకి కూడా ఒకరంటే ఒకరు పడదు. ఎందుకంటే పక్కనోడు వచ్చి నన్ను తినేస్తాడేమో ఆ భయం. మన ట్రైబ్స్ దగ్గర మొదలైన భయం, ఒకరి మీద నుంచి ఇంకొకరికి భయం, అది అప్పటికి కంటిన్యూ అవుతాం. ఆధిపత్యం. నేను వెళ్ళి వాళ్ళ మీద ఏదో ఆధిపత్యం చేయాలి, లేకపోతే అతను వచ్చి నా మీద ఆధిపత్యం చేస్తాడు. అది సర్వైవల్ గా మనకి సర్వైవల్. అండ్ ఆల్సో మనకి ఒక పెద్ద దిక్కు అంటే ఏం లేదు. ఇప్పుడంటే యునైటెడ్ నేషన్స్ ఇలాంటి పెద్ద పెద్ద ఉన్నాయి ప్రపంచంలో ఉన్న దేశాల్లో. ఒక దేశానికి ఇంకో దేశానికి ప్రాబ్లం వస్తే యుఎన్ఎస్సికి, యుఎన్జిఏ దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటారు. అప్పట్లో ఇలాంటి సిస్టమ్ కూడా లేదు. కాబట్టి మీకు ఏదైనా భయం ఉంటే పక్కనోడు వచ్చి కొడతాడని మీరే ముందుగా వాడిని కొట్టేస్తారు. ఆ టైప్లో ఉండేది. ఈ బ్రిటిష్ వాళ్ళు మనల్ని ఎలాగైతే ఆక్యుపై చేసుకున్నారు, ఆక్రమించారు మన మీద, అలా మనల్ని మాత్రమే కాదు ప్రపంచంలో చాలా దేశాలను ఆక్యుపై చేశారు. మీరు గుర్తుంటే బ్రిటిష్ వాళ్ళని సూర్యుడు అస్తమించిన రాజ్యం అనేవారు. ఎందుకంటే వాళ్ళకి ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయంటే ఎప్పుడు ఏదో ఒక దేశం మీద సూర్యుడు ఉంటాడు కాబట్టి, అది బ్రిటిష్ సామ్రాజ్యంలోకి వస్తుంది కాబట్టి అలా బ్రిటిష్ ఆక్యుపై చేసుకున్నారు. ఈ డచ్ అనేవాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు. ఫ్రాన్స్ అనేవాళ్ళు దొరికినంత ఏరియాస్ని, దొరికినన్ని కంట్రీస్ని ఆక్యుపై చేసుకొని వీళ్ళు ఒకరితో ఒకరు గొడవ పడేవాళ్ళు.
గొడవ పడతా ఆధిపత్యం కోసం గొడవ పడితే వరల్డ్ వార్ 1కి వచ్చారు. మొదటి ప్రపంచ యుద్ధంలో ఫుల్గా కొట్టేసుకొని సగం మంది చచ్చిపోయి అంతా అయిపోయింది, అంతా బాగానే ఉంది. ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఆ మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత సైక్స్ పీకో అని ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు యుద్ధం అయిపోయిన తర్వాత. ఆ అగ్రిమెంట్లో ఏమైందంటే వీళ్ళకి రకరకాల ప్రపంచంలో ఎక్కడైతే సామ్రాజ్యాలు ఉన్నాయో ఇవన్నీ డివైడ్ చేసేసుకున్నారు. ఇక్కడ ఈ ఏరియా నీది, ఈ ఏరియా నాది, నువ్వు నా ఏరియాలోకి ఎంటర్ అవ్వకు, నేను ఈ ఏరియాలోకి ఎంటర్ అవ్వను, మనం కొట్టుకోకుండా జాగ్రత్తగా ఉందాం. మొదటి ప్రపంచ యుద్ధంలో బాగా ఇద్దరు కొట్టుకొని బాగా దెబ్బతిన్నారు కదా, అందుకని యుద్ధం అయిపోయాక బాబు ఇలా కొట్టుకుంటూ ఉంటే మనమే నష్టపోతాం అని చెప్పి ఉన్న సామ్రాజ్యాలని సపరేట్ చేసుకున్నారు. ఇది నీ దగ్గర పెట్టుకో, ఇది నా దగ్గర పెట్టుకో, నా దాంట్లోకి నువ్వు ఎంటర్ అవ్వకు, నీ దాంట్లోకి నేను ఎంటర్ అవ్వను. అక్కడ వీళ్ళు ఆటోమన్ ఎంపైర్ అంటే ఈరోజు టర్కీ, అది ఇట్ వాజ్ ఎ ముస్లిం డామినేటెడ్ ఎంపైర్. ముస్లిం దేవుళ్ళు, ముస్లిం ఖలీఫ్ అంటారు కదా, ఖలీఫేట్స్ ఇవన్నీ అక్కడ చాలా ప్రిడామినెంట్ గా ఉండే ఎంపైర్. దాన్ని కూడా వీళ్ళు ఆక్యుపై చేసుకుని ఆక్రమించేసుకుని ఇది నీకు, ఈ పార్ట్ నీకు, ఈ పార్ట్ నాకు అని చేసేసుకున్నారు. వాళ్ళ మైండ్ లో ప్రాబబ్లీ ముస్లిం క్రిస్టియన్ అన్నది ఇది ఉండకపోవచ్చు. ఒకప్పుడు అయింది 1500 ఆ టైంలో క్రిస్టియన్ ముస్లిం యుద్ధాలు అయ్యాయి. కానీ ఈ పర్టికులర్ వరల్డ్ వార్ అన్నప్పుడు ఈ సామ్రాజ్యాలన్నీ కూడా బ్రిటిష్, ఫ్రాన్స్ వీళ్ళు రిసోర్సెస్ కోసం మన ఇండియా మీద ఆక్యుపై చేసుకుని మన దగ్గర కాటన్, ఇండిగో, స్పైసెస్ ఇవన్నీ ఎలా ఆక్యుపై చేసుకున్నారు. వాళ్ళు ఉన్న రాజ్యాలన్నిట్లో ఈ రిసోర్సెస్ కోసం వెళ్ళారు, ఫోకస్డ్ గా రిలీజియన్ అటాక్ చేయాలని వెళ్ళలేదు. కానీ అలా చేస్తూ ఆటోమన్ ఎంపైర్ ఎప్పుడైతే చేశారో టర్కీని, ఆ తర్వాత ఈ మొత్తం విషయం ఎలా స్పిన్ ఆఫ్ అయిందంటే అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఈ బయట ఉండే క్రిస్టియన్స్ వచ్చి ముస్లిమ్స్ ని అటాక్ చేయాలని చెప్పి ఇదంతా చేశారని ఆ యాంగిల్ వచ్చేసింది అనమాట. మొత్తం ఇష్యూని ఆ ఇన్ఫ్లుయెన్స్ తో ఆ యాంగిల్లో చూడటం మొదలు పెట్టారు. సో ఈ క్రిస్టియానిటీ, ముస్లిమ్స్ కి గొడవలు అక్కడ స్టార్ట్ అయిపోయాయి. అండ్ ఈ ఏరియాలో ఉండే ముస్లిమ్స్ మోస్ట్లీ బయట దేశాల నుంచి వచ్చి మనల్ని అటాక్ చేస్తున్నారు, అల్లాని కాపాడుకోవాలి అనో లేకపోతే మా దేవుడిని కాపాడుకోవాలనో, సో మన దేవుడిని తొక్కేయాలని చెప్పి వీళ్ళందరూ వచ్చి అటాక్ చేస్తున్నారు. అక్కడ కొంచెం స్టార్ట్ అయింది. ఆ తర్వాత మళ్ళీ 1948 వస్తూ పాలస్తీన్ ఇష్యూ వచ్చింది. పాలస్తీన్ ఇష్యూ దగ్గర ఇంకా ఆ స్కార్స్ డీప్ అయ్యాయి, మమ్మల్ని అటాక్, ప్రపంచం అందరూ కలిసి మమ్మల్ని అటాక్ చేస్తున్నారని. మళ్ళీ అదేవిధంగా 1979లో యుఎస్, రష్యా, సోవియట్ యూనియన్, యుఎస్ఎస్ఆర్ కొట్టుకుంటా యుఎస్ఎస్ఆర్ పోయి మధ్యలో ఆఫ్ఘనిస్తాన్ కొట్టేసింది. ఆఫ్ఘనిస్తాన్ ఆక్యుపై చేసుకుందాం అని చూస్తే అప్పుడు అమెరికా వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ సపోర్ట్ ఇచ్చి రష్యా వాళ్ళని తిప్పి కొట్టడానికి ఈ ఆల్ ఖైదా వీళ్ళందరినీ అమెరికా వాళ్ళు తయారు చేశారు. వాళ్ళే అక్కడ వాళ్ళందరికి గన్లు ఇచ్చి బాబు మీరు పోయి రష్యా వాళ్ళని కొట్టేయండి, అల్ ఖైదాలు, జైషే మహమ్మద్, రైట్. ఎందుకు చేసిందంటే అమెరికా మెయిన్ గోల్ రష్యా. అక్కడ అమెరికా, రష్యా కొట్టుకుంటే వాళ్ళంతా ప్రపంచం మీద ఎక్కడెక్కడ గ్రౌండ్లు ఉంటే అక్కడ పోయి కొట్టుకునేవాళ్ళు. అలా ఒక గ్రౌండ్ ఆఫ్ఘనిస్తాన్. ఆ గ్రౌండ్ లోకి రష్యా ఎంటర్ అయినప్పుడు అమెరికా వాళ్ళు కూడా ఎంటర్ అయ్యి ఈ ఆల్ ఖైదాలు, ఐసిస్ అప్పుడు లేదు, బట్ ఈ ఆల్ ఖైదా టైప్ టెర్రరిస్టులు అందరినీ వీళ్ళే వచ్చి గన్లు ఇచ్చి ట్రైన్ చేసి వదిలేరు రష్యా మీద. వెళ్ళి రష్యా వాళ్ళని తరం కొట్టండి. రష్యా అంతా వెళ్ళిపోయాక ప్రాబ్లం ఏమైందంటే వీళ్ళందరికి మైండ్ లో ఆల్రెడీ ఈ కంట్రీస్, వెస్టర్న్ కంట్రీస్ అందరి మీద నెగిటివ్ ఒపీనియన్ ఉంది. ఎస్పెషలీ వరల్డ్ వార్ 1 తర్వాత ఆటోమన్ లో టర్కీలో మన ఖలీఫాని వీళ్ళు వచ్చి నాశనం చేశారని. సో ఆ నెగిటివిటీ అయితే ఏదైతే ఉందో ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఎనీ టైం ఎనీ ఎకనామిక్ ప్రాబ్లం వచ్చినా వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కారణం ఈ వెస్ట్ వాళ్ళే. వీళ్ళు వచ్చి ఇదంతా మనల్ని నాశనం చేశారు, దానివల్ల మనం ఎకనామిక్గా ఇంత డౌన్లో ఉన్నాం, లేకపోతే మనకి చాలా బాగుండేది అనేది ఒక మైండ్ సెట్ అలా ఫిక్స్ అయిపోయింది. అట్ ద సేమ్ టైం మనకి కాశ్మీర్ ఇష్యూ ఉంది పాకిస్తాన్తో. ఈ పాకిస్తాన్ వాళ్ళు ఏం చేస్తారు, వెళ్ళి కొంతమందిని అటువైపే చూడకండి, ఇటువైపు చూడండి, ఇండియా కూడా ఉంది, వీళ్ళు చూడండి కాశ్మీర్లో మనల్ని ఎలా మన ఆక్యుపై చేసేసుకుని చేశారో ఈరోజు మనకు ఉండే ప్రాబ్లమ్స్కి వీళ్ళు కూడా కారణం అని చెప్పి కొంతమందిని ఇటువైపు కూడా తిప్పుతారు. వాళ్ళే మనకి టెర్రరిస్ట్ లాగా వచ్చి మన మీద అటాక్ చేస్తూ ఉంటారు, రైట్. సో మనకి కాశ్మీర్ ఇష్యూ వల్ల ప్రాబ్లమ్స్ రావడం, అటు అమెరికా వాళ్ళు ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం పాలస్తీన్ ఇష్యూ వల్ల, ఆఫ్ఘనిస్తాన్ ఈ ఇష్యూస్ వల్ల వాళ్ళ మీద టెర్రరిస్టులు, ఇలా టెర్రరిస్టులు రెండు సైడ్లు ఎప్పటికప్పుడు అటాక్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఇంకోటి ఏంటి, పాకిస్తాన్లో ఒక గవర్నమెంట్ ఉంది, ఆ గవర్నమెంట్ వన్ ఆఫ్ ద వర్స్ట్ గవర్నమెంట్స్, హైలీ కరప్టెడ్ గవర్నమెంట్. అందుకని పాకిస్తాన్ అంత పావర్టీగా ఇంకా ఎదగలేకపోతుంది. ఇప్పుడు ఏంటి, జనాలు వచ్చి గవర్నమెంట్ మీద తిరగబడతారు కదా, ఏం చేస్తున్నారు మేము, మాకు ఫుడ్ రావట్లేదు, ఇవన్నీ తిరగబడుతున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, అటెన్షన్ మొత్తం మన సైడ్ డైవర్ట్ చేస్తారు. వాళ్ళ వల్ల ఇలా జరిగింది, మనం కాదు, మన గవర్నమెంట్, మన ప్రైమ్ మినిస్టర్ వీళ్ళందరూ తినడం గురించి కాదు, ఇది చూడండి పక్కన ఇండియా వల్ల మనకు అన్ని ప్రాబ్లమ్స్ అన్న వస్తాయి, అలా రెచ్చగొడతారు, వాడుకుంటారు. జనరల్ గా యంగ్ ఏజ్ లో అందరికి ఏదో ఒకటి సాధించాలని ఉంటది, వాళ్ళకి యంగ్ యూత్ కి ఆ కంట్రీస్ లో ఆపర్చునిటీస్ లేదు, ఎకనామీ గ్రో అవ్వట్లేదు కాబట్టి ఆపర్చునిటీస్ లేనప్పుడు వాళ్ళ ఎనర్జీని మొత్తం ఇట్లా డైవర్ట్ చేపిస్తారు.
మొత్తం ఇట్లా టెర్రరిస్ట్ లాగా మారిపించి వెళ్ళి వాళ్ళని చంపేయండి వీళ్ళని చంపేయండి అని అప్పుడు వాళ్ళు కూడా ఏదో సాధించాం ఇది చేస్తే అన్న ఫీలింగ్ వస్తుంది, రైట్? సో వాళ్ళకు కూడా సాధించాలి కాబట్టి దాన్ని ఆ ఎనర్జీని డైవర్ట్ చేసి వాళ్ళందరూ టెర్రరిస్ట్ లాగా ఇలా వస్తారు. ఇక్కడ ఈ ప్రాసెస్లోనే మనం ఇప్పుడు రీసెంట్గా ఈ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఈ పర్టికులర్ పర్సన్ చైనాలోకి వెళ్ళి ఎంబీబీఎస్ చేశాడు, అంత పెద్ద డాక్టర్. తర్వాత వచ్చి ఇండియాలో చైనాలో ఎంబీబీఎస్ ఎవరైనా చేస్తే వాళ్ళు ఇండియాకి వచ్చి ఒక ఎగ్జామ్ రాయాలి, ఆ ఎగ్జామ్ పాస్ అయితేనే వాళ్ళు ఇండియాలో ప్రాక్టీస్ స్టార్ట్ చేయొచ్చు. ఈ డాక్టర్ వచ్చి ఇండియాలో ఎగ్జామ్ రాస్తే ఆ ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాడు, డాక్టర్ అవ్వలేకపోయాడు. సో ఒకవైపు ఏముంటుంది అతనికి, డాక్టర్ ఫెయిల్ అయ్యే ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. రెండోది ఇన్ జనరల్ సొసైటీలు మనకి ఈరోజు ఇండియన్ సొసైటీ బాగా పోలరైజ్డ్ అవడం వల్ల సమ్వేర్ ముస్లిమ్స్ కూడా ఏదో ఇండియాలో ఉంటే మనకి అంత ఇది కాదు, ఇండియన్ గవర్నమెంట్ మనల్ని ఏదో తొక్కాలి అని చూస్తుంది అన్న ఒక మైండ్ సెట్ ఉంటుంది. ఈ రెండు మర్జ్ అయిపోద్ది, రైట్? అది మర్జ్ అయ్యి అట్ ద సేమ్ టైం ఆ న్యూస్లో చూస్తే మీరు అతను ఐసిస్ వాళ్ళతో కాంటాక్ట్లోకి వెళ్ళాడు, వాళ్ళు దాన్ని ఇంకా పెంచుతారు. వాళ్ళు ఇదే దొరికిన ఛాన్స్ అని చెప్పి చూడు నువ్వు ఇండియాలో డాక్టర్ అవ్వకపోవడానికి కారణం అంత ఇటన్నిటి కూడా ఈ ఇండియన్ పీపుల్ ఇండియన్ గవర్నమెంట్ వీళ్ళందరూ అని చెప్పి రెచ్చగొడతారు. రెచ్చగొట్టినప్పుడు అతను తనకున్న తెలివితేటలు అన్నింటిని కూడా ఇలాంటి డెస్ట్రక్టివ్ పర్పస్ కి క్యాస్టర్ సీడ్స్ ఆముదం గింజలు వాటిని యూజ్ చేసుకొని ఆ రెజిన్ అనే కెమికల్ తయారు చేసి దాంతో సొసైటీని నాశనం చేయాలని చెప్పి ఇలా వీళ్ళందరూ ఆ ఫీల్డ్ లోకి వెళ్ళిపోయి దాని నుంచి మనకి డామేజింగ్ గా తయారవుతారు. సో ఓవరాల్ గా ఆ ఇష్యూ ఉంటుంది. ఇది లాంగ్ టర్మ్ లో ఎలా పోవాలంటే అల్టిమేట్ గా ఎకానమీ గ్రో అవ్వాలి, రైట్? ఒకవైపు పాకిస్తాన్ లో వాళ్ళు కూడా మీరు చూసారంటే వెస్టర్న్ కంట్రీస్ వీళ్ళందరూ కూడా చాలా డబ్బులు ఇస్తారు పాకిస్తాన్ వాళ్ళకి డెవలప్ అవ్వండి ఎకానమీగా, ఎందుకంటే వాళ్ళకి తెలుసు వీళ్ళందరూ ఎకనామికల్ గా డెవలప్ అయితే అప్పుడు ఇలాంటి థాట్స్ రావు, వెళ్ళి డెవలప్ చేయాలి. ఇక్కడ ఏమవుతుంది, వాళ్ళు వచ్చే ఫండ్స్ అంతా ఇక్కడ ఉండే టాప్ లేయర్ లో గవర్నమెంట్లు అటు ఆర్మీలో ఉండే టాప్ ఆర్మీ వీళ్ళందరూ తినేస్తారు, వచ్చి మొత్తం వచ్చిన బయట కండిషన్ వచ్చినంత కరప్షన్ రూపంలో తినేస్తారు. తినేసి మళ్ళీ బ్యాక్ టు నార్మల్, ఇదిగో మీ ప్రాబ్లమ్స్ కానీ కారణం అటు అమెరికా ఇటు ఇండియా అని చెప్పి వీళ్ళ మీద వదులుతారు. ప్రాబ్లం ఆ టాప్ లెవెల్ గవర్నమెంట్ లో ఉంది, అది రావాలంటే జనాల్లో మార్పు వచ్చి జనాల్లో రెవల్యూషన్ వచ్చి వాళ్ళు వెళ్ళి వాళ్ళ గవర్నమెంట్ ని అకౌంటబుల్ గా పెడితే తప్పితే ఆ పాకిస్తాన్ సైడ్ అది తగ్గదు. మన ఇండియాలో అఫ్ కోర్స్ ఒకవైపు ఏంటంటే ముస్లిమ్స్ ని మీ సైడ్ లైన్ చేయట్లేదు, మీరు కూడా సొసైటీలో ఒక పార్ట్ అన్న భావం పెంచాలి. ఇంకొకటి వాళ్ళ ఎకనామిక్ స్టేటస్గా కూడా చూస్తే ఇన్ జనరల్ రిలేటివ్లీ ఉన్న రిలీజియస్లో కూడా ముస్లిం రిలీజియన్ కొంచెం తక్కువ ఉంది, పావర్టీలో ఎక్కువ ఉంటారు. వాళ్ళందరినీ పావర్టీలో బయటకు తీసుకురావాల్సిన పనులు కూడా ఉన్నాయి. ఆల్సో మన సెక్యూరిటీ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఇప్పుడు ఇది ఈసారి చాలా మంచి విషయం జరిగింది, అంటే అన్ఫార్చునేట్ రెడ్ ఫోర్ట్ దగ్గర ఏదైతే కార్ బ్లాస్ట్ అయిందో, బట్ ఓవరాల్ గా మీరు చూస్తే వాళ్ళు 32 కార్ బ్లాస్ట్ ప్లాన్ చేశారు. అవును, దాన్ని వీళ్ళు ఆల్మోస్ట్ ఫాల్ చేశారు, రైట్? సో దానికి కారణం ఏంటి, మన సెక్యూరిటీ స్ట్రాంగ్ గా ఉండడం, రైట్? సో ఇలాగే మన సెక్యూరిటీ ఇంకా స్ట్రాంగ్ గా అవ్వాలి. ఇలాంటి ఏదైనా ఇప్పుడు ఇతని గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ వచ్చి ఎలా పట్టుకున్నారో మన సెక్యూరిటీని మనం బలోపేతం చేసుకుంటూ వెళ్ళాలి. అది ఒకటే దారి తప్పితే డ్రాస్టిక్ చేంజెస్ అయితే ఏం జరగవు. అయితే కొంతమంది సోషల్ మీడియాలో ఏం ఫీల్ అవుతున్నారంటే, కొంతమంది ఇక్కడ హైదరాబాద్లో ఉన్న కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు అలా నరమేధం సృష్టించడం తప్పు కాదు, వాళ్ళు మనుషుల్ని చంపడం తప్పు కాదు, ఇదంతా మన గవర్నమెంట్ వైఫల్యం వల్లే జరిగిందని కొంతమంది సోకాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్లు ఇలా కూడా ఆలోచించి ఇక్కడ ఉంటూ ఈ దేశంలో ఉంటూ మన హైదరాబాద్లో ఉంటూ ఇలాంటి పిచ్చి వ్యాఖ్యలు చేస్తున్నారు. అంటే వాళ్ళు ఆ విధంగా మనుషుల్ని చంపడం అనేది తప్పు కాదు, మన ప్రభుత్వ వైఫల్యం అంటూ కూడా వేరొక రకమైన, అంటే ప్రపంచానికే విరుద్ధమైన ఒక వర్షన్ని మళ్ళీ వీళ్ళు జనాల్లోకి ఇంజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే అక్కడ ఉగ్రవాదులు ఏం చేద్దాం అనుకున్నారు, ఆ రెసిన్ అని ఒక విషయాన్ని తీసుకొచ్చి ఇక్కడ వాటర్లో కలిపి లేదంటే ఇక్కడ గుళ్ళలో ఉండే ప్రసాదాల్లో కలిపి ఇక్కడ మనుషులను చంపాలనుకుంటే, కొంతమంది సోకాల్డ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం చేస్తున్నారంటే ఇదంతా ప్రభుత్వ వైఫల్యం వల్ల జరిగింది అన్న ఒక చెడు ఆలోచనని, ప్రభుత్వం మీద ఒక వ్యతిరేక భావనని జనాల మైండ్లోకి ఒక స్లో పాయిజన్ లాగా ఇంజెక్ట్ చేసే ప్రయత్నం కూడా కొంతమంది సోకాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ మధ్య విపరీతంగా కూడా ఇటువంటి దుష్ప్రచారానికి తెగబడుతున్నారు. ఏది ఇక్కడుంటూ ఇక్కడ చదువుకుంటూ ఇక్కడ పెరుగుతూ ఇక్కడ గాలి ఇక్కడ నీరు అన్నిటినీ వినియోగించుకుంటూ కూడా ప్రభుత్వం మీద ఇటువంటి వ్యతిరేక భావనని తీసుకొస్తున్నారు. బట్ ఏదైనా సరే మన గవర్నమెంట్ చాలా స్ట్రాంగ్గా ఉంది అండ్ మన డిఫెన్స్ సెక్టర్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇటువంటి వాటిని ఎప్పటికప్పుడు తిప్పి కొడుతూనే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ హర్ష. థ్యాంక్ యూ.